ధాన్యం కొనుగోళ్లను సత్వరమే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం మొక్కజొన్న సేకరణలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన ఆయన సలహాలు సూచనలు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తయ్యేలా సహకరించాలని మంత్రి పొన్నం కోరారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేశామని 314 ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరించామని చెప్పారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంగా ధాన్యం సేకరణ 100% పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని, మిల్లులు, లారీల యజమానులు సహకరించాలని కోరారు. మహిళా సెంటర్లను ఎంకరేజ్ చేసేలా ఐకేపీకి ఇస్తే ఇబ్బందులు రావని చెప్పారు. జిల్లాలో సన్న బియ్యం ఎంత అవసరమో అంతవరకు సన్న వడ్లను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం సేకరణలో రవాణా ఇబ్బందులు లేకుండా పోలీసు, రవాణా శాఖ అధికారులు, లారీ అసోసియేషన్ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, వివిధ విభాగాల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.